హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజైతే మీషో నుండి మరికొన్ని కొత్త శారీస్ అయితే తీసుకొచ్చాను. ఈ రోజు కలెక్షన్ అంతా కూడా మనకి బోర్డర్ శారీ కలెక్షన్ అయితే వచ్చేస్తుంది. మీరు వెడ్డింగ్ వేర్ గా కానీ ఫంక్షన్స్లలో కానీ లేదా మనకి ఫెస్టివల్ సీజన్ లో కూడా బెస్ట్ గా యూజ్ అయ్యే కలెక్షన్ అయితే తీసుకొచ్చాను. లేట్ చేయకుండా శారీస్ ఎలా వచ్చాయో వీడియోలోనైతే ఫుల్ డీటెయిల్ గా చూసేద్దాం. మీరైతే వీడియోని దయచేసి స్కిప్ చేయకండి, చాలా వరకు స్కిప్ చేస్తూ చూస్తున్నారు. కలెక్షన్ నచ్చిన వరకైనా చూడండి. అలాగే మన ఛానల్లో ఇంకా ఎలాంటి శారీ రివ్యూస్ కావాలన్నది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. పర్టికులర్ గా వాటి కోడ్స్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్ లో సెండ్ చేయండి. నేను త్వరలోనే వాటి రివ్యూస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. మర్చిపోకుండా అయితే వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి, డైలీ అప్డేట్స్ అయితే అందులో వస్తాయి. నేను కూడా కొత్తగా స్టార్ట్ చేశాను ఇన్స్టాగ్రామ్ పేజ్ని అయితే. ఇక లేట్ చేయకుండా శారీస్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇప్పుడు ఓపెన్ చేస్తున్న శారీ అయితే మంచి కలర్ కాంబినేషన్లో వచ్చేసింది. ఈ శారీ కలర్ కాంబినేషన్ ఎవరైనా ఇష్టపడని వాళ్ళు ఉంటారా? బెస్ట్గా ఉంటుందండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ శారీ క్యాట్లాగ్లో కూడా చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను ఇక్కడ ఈ యెల్లో అండ్ పింక్ షేడ్ లో ఉండే కలర్ కాంబినేషన్ లో తీసుకున్నాను. శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే ముందుగా చూసేద్దాం. ఇక్కడ పింక్ మనకి రాణి పింక్ అంటాం కదండి, ఆ పింక్ షేడ్ లోనైతే బ్లౌజ్ ఉంటుంది. బ్లౌజ్ మొత్తం ప్లెయిన్ గా వచ్చేస్తుంది. శారీకి వచ్చిన బార్డర్ అయితే బ్లౌజ్ కి వచ్చేస్తుంది. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్ కి ఎక్కువగా ఉందండి. మొత్తం కూడా 7 ఇంచెస్ బార్డర్ అయితే ఈ బ్లౌజ్ కి ఇచ్చేసారు. చక్కగా మీకు హ్యాండ్స్ కి నచ్చిన విధంగా అయితే బార్డర్ అయితే పెట్టించేసుకోవచ్చు. కింద ఇలా కడ్డీ బార్డర్ ఉంటుంది, పైకి వచ్చేసేమో మనకి ఇలా లీవ్ ప్యాటర్న్ డిజైన్ లోనైతే వచ్చేస్తుంది. గ్రీన్ అండ్ రెడ్ షేడ్ థ్రెడ్ వీవింగ్ కూడా ఉంటుందండి ఇందులోనైతే. మొత్తంగానైతే 1 మీటర్ బ్లౌజ్ వచ్చేసింది. ఇక్కడ శారీ కానీ బ్లౌజ్ కానీ లైట్ గా సాటిన్ మిక్సింగ్ లోనైతే ఉంటుంది. షైనింగ్ ఉంటుందండి బ్లౌజ్ పైనంగా. శారీ కూడా మనకి బ్యాక్ సైడ్ ఏమో నార్మల్ శారీ ఉన్నట్టుగానే ఉంటుంది. నేను అది కూడా క్లియర్ గా చూపిస్తాను. ఇక్కడైతే 1 మీటర్ వచ్చేసింది కదా, 1 మీటర్ కి ఎక్కువగానే ఉందండి. ఒక 5 ఇంచెస్ ఇలా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయితే మీరు పళ్ళుకి ఉంచేసారంటే పళ్ళు పెద్దగా ఉంటుంది, శారీ కూడా పొడవు పెరుగుతుంది, ఫ్యాబ్రిక్ కూడా వేస్ట్ గా కాకుండానైతే ఉంటుంది. లుక్ అయితే చాలా బాగుంటుందండి. అలా ట్రై చేయండి. 1 మీటర్ కి ఎక్కువగా ఉంది కాబట్టి. తర్వాత నుంచి మనకి పళ్ళు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పళ్ళుకి వచ్చేసి మొత్తం కూడా ఇలా గోల్డ్ జరీ వీవింగ్ తో అయితే ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది. చాలా బాగుందండి, డిఫరెంట్ గా ఉంది. శారీలో మొత్తం కూడా సాటిన్ ఫ్యాబ్రిక్ మిక్సింగ్ అవ్వడం వల్ల అయితే మనకి శారీ మంచి షైనింగ్ తో అయితే ఉంటుంది. ఇక్కడ 1 మీటర్ పళ్ళు తర్వాత మనకి శారీ స్టార్ట్ అవుతుంది. శారీకి వచ్చిన బార్డర్ చెప్పాను కదా, మంచిగా వచ్చేసిందండి. పింక్ షేడ్ లో చాలా బాగుంది. చక్కగా మీరు శారీలో బ్లౌజ్ నే కుట్టించేసుకోవచ్చు. ఇక్కడ మనకి లైట్ గా ఎల్లో మిక్స్ అవ్వడం వల్ల కొంచెం పింక్ షేడ్ అన్నది లైట్ గా ఉంటుంది. మరీ ఎక్కువ అయితే ఉండదు. 100 లో ఒక 5% మాత్రమే షేడ్ తేడా ఉంటుంది, అంతకు మించి ఎక్కువ ఉండదు. చక్కగా శారీలో బ్లౌజ్ నే కుట్టించేసుకోవచ్చు. ఇక్కడ బార్డర్ లో కూడా చూడండి, మనకి రెడ్ థ్రెడ్ వీవింగ్, గ్రీన్ థ్రెడ్ వీవింగ్ అయితే హైలైట్ గా కనిపిస్తుంది. ఈ బార్డర్ అయితే మరీ మెత్తగా ఉండదు, అలానే స్టిఫ్ గా కూడా లేదు, మీడియం గానైతే ఉంది. మనకి నార్మల్ ఫ్యాన్సీ శారీస్ వస్తాయి కదా, వాటికి వచ్చినట్టుగా కాకుండా కొంచెం స్టిఫ్ గానైతే అనిపించింది బార్డర్ అయితే. ఇక్కడ శారీ సెంటర్ లో మొత్తం కూడా హైలైట్ గానైతే ఈ విధంగా ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. చిన్న చిన్న బూటీ వర్క్ కూడా శారీలో నిండుగా వచ్చేసింది. పై బార్డర్ వచ్చేసి ఒక 2 ఇంచెస్ లో ఇలా కడ్డీ బార్డర్ టైప్ లోనైతే వచ్చేసింది. కడ్డీ బార్డర్ అంటే తెలిసిందే కదండి, కొంచెం స్టిఫ్ గా ఉంటుంది, మరీ మెత్తగా ఉండకుండా. శారీకి మొత్తంగా కూడా ఇదే డిజైన్ అయితే వచ్చేసింది. ఇందులో దగ్గర దగ్గరగా 10 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్రైస్ కూడా మంచి రీజనబుల్ గా ఉందండి. లైట్ వెయిట్ గా కూడా ఉంది శారీ, మరి వెయిట్ అయితే లేదు, మీడియం గా లైట్ వెయిట్ గా ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ వీవింగ్ చూడండి, కొంచెం ఇలా ఎక్స్ట్రాగానైతే వచ్చేసింది. కొంచెం శారీ కట్టుకునేటప్పుడు జాగ్రత్తగా అయితే హ్యాండిల్ చేయాలండి. ఇవి ఒకసారి బ్యాంగిల్స్ కి తగిలాయంటే ఈ జరీ పోగులన్నీ కూడా పైకి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. శారీ ఇలా దగ్గరకు అవుతుంది కదా, ముడతగా వచ్చినట్టుగా అలా అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కట్టుకున్నప్పుడైతే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక చెక్కుడు కొంగు కాడ చూసుకుంటే మనకి కొంచెం ప్లెయిన్ వచ్చేస్తుంది. శారీ బార్డర్ అయితే పై బార్డర్ కింది బార్డర్ ఉంటుంది, కానీ మనకి సెంటర్ లో వచ్చిన బూటీ వీవింగ్ గానీ చిన్న చిన్న లీఫ్ ప్యాటర్న్ డిజైన్ వచ్చింది కదా, అది మాత్రం రాదండి. ఇలా ప్లెయిన్ గానే ఉంటుంది. మనకి చెక్కుడు కొంగు వరకే ఒక 1/2 మీటర్ కొంచెం ఎక్కువగా ఉంటుంది, మరీ ఎక్కువ అయితే ప్లెయిన్ ఉండదు. ఓవరాల్ గా శారీ అయితే చాలా బాగుందండి. నచ్చిన వాళ్ళైతే మిస్ చేసుకోకండి. మంచి కలర్ కాంబినేషన్ లో ఉంది కదా, చాలా బాగుంది శారీ. ఇక మరొక శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఈ శారీని అయితే నేను బార్డర్ శారీని తీసుకొచ్చాను. ఈ శారీ ఎలా ఉందో ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ శారీ క్యాటలాగ్ లోనైతే కలర్ ఆప్షన్స్ లేవండి. ఒకవేళ నేను వీడియో చేసేటప్పటికి కలర్ ఆప్షన్స్ రీస్టాక్ అవుతే నేను వాటి పిక్స్ అయితే వీడియోలో యాడ్ చేస్తాను. ఇక ఈ శారీకి వచ్చిన పళ్ళు వచ్చేసి మనకు ఒక 1/2 మీటర్ వరకే వచ్చేసింది. మంచి కలర్ కాంబినేషన్ లో ఉందండి శారీ అయితే. శారీకి పళ్ళు చివర్లోనైతే విడిగా దారాలతో అయితే ఇలా
చీర కొంగు ముళ్ళు వేస్తారు కదా, అలా అయితే వచ్చేసాయి. చాలా బాగుంది. లైట్ వెయిట్ గా ఉందండి శారీ. మరీ వెయిట్ లేదు, అలాని మరీ లైట్ వెయిట్ గా కూడా ఉండదు. మీడియం గా మనకి నార్మల్ శారీస్, బార్డర్ శారీస్ వస్తాయి కదా, అదే విధంగానైతే ఉంది. 1/2 మీటర్ పళ్ళు తర్వాత నుంచి మనకి శారీ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ శారీ బార్డర్ చూడండి, లైట్ మస్టర్డ్ ఎల్లో షేడ్ లోనైతే ఉంటుంది. అంతా కూడా జరీ వీవింగ్ తో వచ్చేసిందండి. ఈ బార్డర్ లో మొత్తం కూడా మనకి పికాక్ డిజైన్, ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ గా వచ్చేస్తుంది. టోటల్ బార్డర్ వెడల్పు వచ్చేసి అయితే 10 ఇంచెస్ ఉంటుందండి. కొంచెం మీడియం బార్డర్, మరి పెద్ద బార్డర్ కాదు, అలానే చిన్న బార్డర్ కాదు, మీడియం గా ఉంటుంది. ఈ బార్డర్ అయితే మెత్తగా ఉందండి, మరి స్టిఫ్ గా లేదు, మెత్తగా ఉంది. కొత్తగా శారీ కడుతున్న వాళ్ళు కూడా చక్కగా క్యారీ చేసేంత మెత్తగా వచ్చేసింది శారీ అయితే. శారీ సెంటర్ లో మొత్తం కూడా మనకి సిల్వర్ జరీ వీవింగ్ తో అయితే ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఫ్లవర్స్ లీవ్స్ అయితే బార్డర్ లో మాత్రం మనకి గోల్డ్ జరీ వీవింగ్ తో అయితే డిజైన్ ఉంటుంది. చూస్తున్నారు కదా, శారీలో నిండుగా అయితే డిజైన్ వచ్చేసింది. పై బార్డర్ వచ్చేసి కూడా 2.5 ఇంచెస్ లోనైతే ఉంటుంది. ఈ శారీని శారీగానే కాకుండా మీరు హాఫ్ శారీగా కానీ లేదా లాంగ్ ఫ్రాక్ గా కన్వర్ట్ చేసుకోవడానికి కూడా సూపర్ గా ఉంటుంది. అలా ట్రై చేయాలనుకున్న వాళ్ళు కూడా శారీని అయితే తీసుకోండి. మంచి కలర్ కాంబినేషన్ లో వచ్చింది. సూపర్ గా ఉంది శారీ అయితే. లెంత్ విషయానికి వస్తే 5.5 మీటర్స్ ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా శారీ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. బ్యాక్ సైడ్ వీవింగ్ కూడా చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ తో ఉందో, మంచి నీట్ గా వచ్చేసింది. ఎండింగ్ వరకు కూడా డిజైన్ ఉందండి. శారీలో ప్లెయిన్ పార్ట్ అయితే రాదు. ఇక సేమ్ పళ్ళుని చూసాం కదా, అదే కలర్ లోనైతే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇక్కడ బ్లౌజ్ బార్డర్ చూడండి, బార్డర్ వచ్చేసి లెమన్ ఎల్లో షేడ్ ఉంటుంది. మనకి శారీ బార్డర్ వచ్చేసరికి మస్టర్డ్ ఎల్లో షేడ్ ఉంటుంది. ఇక్కడ శారీ బార్డర్ లో ఏంటంటే పింక్ మిక్స్ అవ్వడం వల్ల మనకి లైట్ మస్టర్డ్ ఎల్లో షేడ్ ఉంటుంది. ఇక్కడ బ్లౌజ్ కి వచ్చేసేసరికి ప్లెయిన్ గా ఉంటుంది కాబట్టి లెమన్ ఎల్లో షేడ్ అయితే కనిపించేస్తుంది. మీకు నచ్చితే శారీలోని బ్లౌజ్ నే కుట్టించేసుకోవచ్చు. లేదు అంటే మనకి మీషోలో మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్, అలాగే ఎంబ్రాయిడరీ బ్లౌజ్ కలెక్షన్ చాలా ఉంది కదా, ఆ బ్లౌజ్ నైనా పేరప్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లౌజ్ 1 మీటర్ దాకా వచ్చేసింది. మీకు నచ్చిన విధంగా అయితే కుట్టించేసుకోవచ్చు. నేను చూయించే ప్రతి ఒక్క బార్డర్ శారీకి సూట్ అయ్యే మగ్గం వర్క్ బ్లౌజ్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను. ఏ శారీ కింద ఆ శారీకి సెట్ అయ్యే బ్లౌజ్ లింక్ అయితే ఇచ్చేస్తాను. మీకు నచ్చితే చూసి అయితే ఆర్డర్ ని చేయండి. మరొక మంచి బోర్డర్ శారీని అయితే తీసుకొచ్చాను. ఈ శారీకి వచ్చిన పళ్ళు వచ్చేసి అయితే మనకి ఇలా పింక్ షేడ్ లో వచ్చేస్తుంది. పింక్ షేడ్ అండ్ గోల్డ్ జరీ వీవింగ్ తో అయితే పళ్ళు మనకి ఒక 1/2 మీటర్ కొంచెం ఎక్కువగా వచ్చేస్తుంది. ఇక్కడ శారీకి వచ్చిన బార్డర్ ని చూడండి, మనకి ఒక 7 ఇంచెస్ లో బార్డర్ ఉంటుంది. బార్డర్ వచ్చేసి కూడా పింక్ షేడ్ లో ఉంటుందండి. ఈ శారీ బార్డర్ ఏంటంటే మనకి శారీ కలర్ కూడా మిక్స్ అవ్వడం వల్ల లైట్ బ్లూ షేడ్ కూడా కనిపించేస్తుంది. ఎగ్జాక్ట్ గా మీకు వీడియోలో కనిపిస్తున్న కలర్ లోనే బార్డర్ అయితే లైట్ పేస్టల్ కలర్ లో ఉంటుంది. చాలా బాగుందండి శారీ అయితే. లెంత్ కూడా చాలా పెద్దగా వచ్చేసింది. మొత్తం కూడా మనకి ఇలా బార్డర్ వచ్చేస్తుంది ఎండింగ్ వరకు కూడా. గోల్డ్ జరీ వివింగ్ తో శారీలో పైన కూడా ఒక లైన్ ఈ విధంగా పెద్ద పెద్ద డిజైన్ వచ్చేసింది కదా, ఫ్లవర్ డిజైన్ అదైతే ఉంటుంది. మధ్యలో మొత్తం కూడా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుందండి. చాలా బాగుంది శారీ అయితే. పెద్దవాళ్ళకి కానీ ఏజ్ తో సంబంధం లేదండి, ఎవరికైనా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. మిడిల్ ఏజ్ వాళ్ళు కడుతున్నప్పుడు కొంచెం వర్క్ బ్లౌజ్ తో పేరప్ చేసుకుంటే శారీ లుక్ ఇంకా బాగుంటుంది. ఇక్కడ శారీ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా ఉంది. ఈ శారీ వచ్చేసి అయితే లైట్ వెయిట్ గా ఉందండి, అస్సలు వెయిట్ లేదు, లైట్ వెయిట్ గా ఉంది శారీ అయితే. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసేసరికి కూడా వీవింగ్ చూస్తున్నారు కదా, కొంచెం జరీ లైన్స్ అయితే ఇలా ఉంటాయి, మనకి అడ్డంగానైతే వచ్చేస్తాయి. శారీకి అంతా కూడా ఇదే విధంగానైతే వచ్చేసిందండి. లెంత్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్ గా సరిపోతుంది. నాకు ఇక్కడ శారీకి ఏంటంటే బ్లౌజ్ మిస్ అయిందండి, బ్లౌజ్ అయితే రాలేదు. మొత్తం కూడా శారీనే వచ్చేసింది, బ్లౌజ్ అయితే మిస్ అయింది. వేరొక శారీకి అయితే బ్లౌజ్ వచ్చేసింది. నేను మళ్ళీ ఆ వీడియో షేర్ చేసినప్పుడు అయితే అందులో మీకు చూపిస్తాను. బట్ ఈ శారీకి మాత్రం బ్లౌజ్ మిస్ అయింది. వీడియోలో మాత్రం మనకి మీషో పిక్ లో పింక్ కలర్ బ్లౌజ్ అయితే పక్కన ఉంది. నేను ఆ పిక్ అయితే యాడ్ చేస్తాను. బట్ ఇక్కడ నాకు బ్లౌజ్ మిస్ అయింది. ఇక ఈ సారీ ఎండింగ్ వరకు కూడా నీట్ గా వచ్చేసిందండి. డిజైనే ఉంది, ప్లేన్ అయితే లేదు. చాలా బాగా వచ్చేసింది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. మీరు ఆర్డర్ చేస్తే మీకు బ్లౌజ్ వచ్చింది రాందైతే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మా సిస్టర్ ఆర్డర్ చేసింది, తనకైతే బ్లౌజ్ వచ్చేసింది, నాకైతే రాలేదు. మళ్ళీ రిటర్న్ చేశాను, వేరే కలర్ అయితే ఆర్డర్ ని చేశాను. ఇక మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఒక బిగ్ బోర్డర్ శారీని అయితే తీసుకొచ్చానండి. మనం వెడ్డింగ్ వేర్ కలెక్షన్ గా కూడా చక్కగా ఈ శారీని అయితే తీసుకోవచ్చు. ఇక్కడ శారీకి వచ్చిన పళ్ళు వచ్చేసి అయితే మనకి 1 మీటర్ దాకా ఉంటుంది. మరి 1 మీటర్ కాదు కానీ 1 మీటర్ కొంచెం తక్కువగా ఉంటుంది. పళ్ళులో డిఫరెంట్ ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి, చూస్తున్నారు కదా, డిఫరెంట్ గా ఉంది ఈ ఫ్లవర్ డిజైన్ అయితే. శారీ కలర్ కాంబినేషన్ కూడా బ్యూటిఫుల్ గా ఉంది. మనకి పింక్ కలర్ శారీకి అయితే ఇలా
బ్లూ షేడ్ లోనైతే బార్డర్ వస్తుంది, పళ్ళు వచ్చేస్తుంది. మొత్తం కూడా జరీ వీవింగ్ తో అయితే ఇక్కడ పళ్ళులో డిజైన్ అయితే వచ్చేసింది. తర్వాత నుంచి శారీ స్టార్ట్ అవుతుందండి. కలర్ కాంబినేషన్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నాకు ఈ కలర్ కాంబినేషన్ కొంచెం మంచిగా అనిపించి అయితే ఆర్డర్ ని చేశాను. ఇక బార్డర్ ని చూస్తున్నారు కదా, మనకి 12 ఇంచెస్ బార్డర్ అయితే వచ్చేస్తుంది శారీకి. ఇక్కడ కింద వచ్చేసేమో ఒక 6 ఇంచెస్ దాకా ఇలా సెల్ఫ్ వీవింగ్ లోనైతే బార్డర్ ఉంటుంది. పైకి వచ్చేసేసి మరొక 6 ఇంచెస్ లోనైతే మనకి డిఫరెంట్ గానైతే ఇలా ఫ్లవర్ డిజైన్ ఈ విధంగానైతే వచ్చేసింది. టోటల్ గా 12 ఇంచెస్ బార్డర్ అయితే ఉంటుందండి ఇక్కడ. మొత్తం కూడా ఫ్లవర్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, నీట్ గా వచ్చేసింది. మనకి బ్లూ షేడ్ లోనైతే బార్డర్ ఉంటుందండి. ఇక్కడ బ్లూ లో పింక్ మిక్స్ అవ్వడం వల్ల లైట్ సెంటర్ లో మాత్రమే పర్పుల్ షేడ్ ఉంటుంది. బార్డర్ ల కింద ఒక లైన్ వచ్చేస్తుంది కదా, ఆ లైన్ అయితే మనకి బ్లూ షేడ్ లోనే కనిపించేస్తుంది. ఈ సారీ కూడా ఎగ్జాక్ట్ గా సెట్ అయ్యే మగ్గం వర్క్ బ్లౌజ్ లింక్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకవేళ మీకు అవసరం పడుతుందంటే చూసి అయితే ఆర్డర్ ని చేయొచ్చు. ఇక శారీ సెంటర్ లో మొత్తం కూడా ఇలా చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది. నిండుగా వచ్చేస్తుందండి. పైకి వచ్చేసేసరికి కూడా సెల్ఫ్ వీవింగ్ తో ఉన్న బార్డర్ అయితే ఒక 2 ఇంచెస్ లో ఉంటుంది. చాలా బాగుందండి. బిగ్ బార్డర్ వచ్చింది కదా. ఈ శారీని కూడా మీరు లాంగ్ ఫ్రాక్ గా కానీ లేదా హాఫ్ శారీగా కన్వర్ట్ చేసుకోవడానికి అయితే సూపర్ గా ఉంటుంది. కిడ్స్ కూడా ఫ్రాక్స్ కుట్టిస్తాం కదా కొంచెం డిజైనర్ గా, ఇలాంటి బార్డర్ శారీస్ తో అలా ట్రై చేయాలనుకున్నా కానీ శారీ అయితే సూపర్ గా ఉంటుంది. ఇక లెంత్ విషయానికి వస్తే 5.5 మీటర్స్ కి ఎక్కువగా ఉందండి. తక్కువైతే లేదు. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా శారీ అయితే సరిపోతుంది. శారీ బ్యాక్ సైడ్ వీవింగ్ అయితే నీట్ ఫినిషింగ్ తో వచ్చేసిందండి. జరీ ఎక్కువగా రాలేదు. నీట్ గా వచ్చేసింది. ఎండింగ్ వరకు కూడా డిజైన్ ఉంది. ప్లేన్ పార్ట్ అయితే లేదు. మనకి బ్లౌజ్ కూడా 1 మీటర్ వచ్చేసిందండి. మీకు నచ్చితే శారీలోని బ్లౌజ్ నే కుట్టించేసుకోవచ్చు. లేదు అంటే వర్క్ బ్లౌజ్ తో పేరప్ చేసుకున్న మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి రాయల్ బ్లూ షేడ్ లోనైతే బార్డర్ ఉంటుంది బ్లౌజ్ కి. శారీకి వచ్చేసేసరికి కొంచెం నావీ బ్లూ మిక్సింగ్ లోనైతే మీకు బ్లౌజ్ కనిపించేస్తుంది. ఎక్కువ తేడా అయితే ఏమి ఉండదండి. ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ శారీలోని బ్లౌజ్ డిజైన్ చూడండి ఎంత నీట్ గా ఉందో, చాలా బాగుంది. మనకి మొత్తం కూడా ఇలా డైమండ్ షేప్ డిజైన్ లోనైతే వచ్చేస్తుంది. 1 మీటర్ ఉంది కదా, నచ్చిన విధంగా అయితే బ్లౌజ్ అయితే మనం కుట్టించేసుకోవచ్చు. ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను ఈ శారీని కూడా హైలీ రికమెండ్ చేస్తాను. ఇక మరొక మంచి కలర్ కాంబినేషన్ ఉన్న శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో ఉంది. డిఫరెంట్ డిజైన్ తో అయితే వచ్చేసింది. తక్కువ ప్రైస్ లోనైతే శారీస్ వస్తున్నాయండి. ఇలాంటి బోర్డర్ శారీ కలెక్షన్ అయితే మనకి తక్కువ ప్రైస్ లో అంటే మీషోలోనే బెస్ట్ గా దొరుకుతుంది. ఇక్కడ ముందుగా శారీకి వచ్చిన బ్లౌజ్ అయితే చూసేద్దాం. ఈ శారీ కూడా బ్లౌజ్ అయితే 1 మీటర్ కి ఎక్కువగా వచ్చేసిందండి. చాలా బాగుంది. ఇక్కడ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ సూపర్ గా వచ్చేసాయి. కిందనైతే ఇలా కడ్డీ బోర్డర్ వచ్చేస్తుంది. పైకి వచ్చేసేసరికి మనకి ఇలా సిల్వర్ జరీ వీవింగ్ తో అయితే ఫ్లవర్స్ వస్తాయండి. ఈ ఫ్లవర్స్ లో కూడా మళ్ళీ గ్రీన్ అండ్ మనకి వైలెట్ కలర్ షేడ్ లోనైతే థ్రెడ్ వీవింగ్ తో ఫ్లవర్స్ ఉంటాయండి. ఇక్కడ బ్లౌజ్ అంతా కూడా ఇలా మంచి గ్రీన్ షేడ్ లోనైతే వచ్చేసింది. చాలా బాగుందండి. ఇక్కడ ఈ శారీకి అయితే సాటిన్ ఫ్యాబ్రిక్ మిక్స్ అవ్వడం వల్ల మనకి మంచి షైనింగ్ తో అయితే బయటికి కనిపించేస్తుంది. షైనింగ్ ఉంటుంది శారీ అంతా కూడా. శారీకి వచ్చిన పై బార్డర్ కూడా బ్లౌజ్ కి వచ్చేసింది. తర్వాత నుంచి మనకి బ్లౌజ్ పళ్ళు అయితే స్టార్ట్ అవుతుందండి. ఈ పళ్ళు వచ్చేసి మొత్తం కూడా 1 మీటర్ వచ్చేసింది. ఇందులో హైలైట్ గా ఏంటంటే ఇలా మ్యాంగో డిజైన్ అయితే హైలైట్ గా కనిపించేస్తుంది. ఇదంతా కూడా మనకి సిల్వర్ జరీ వీవింగ్ తో అయితే వచ్చేస్తుందండి. గోల్డ్ జరీ వీవింగ్ అయితే కాదు, సిల్వర్ జరీ వీవింగ్ తోనే శారీలో మొత్తం కూడా డిజైన్ అదే విధంగా ఉంటుంది. నేను ముందు షేర్ చేసిన శారీ మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్ తో ఉంటుంది. ఇక్కడ మాత్రం మనకి సిల్వర్ జరీ వీవింగ్ తో అయితే వచ్చేస్తుంది. బార్డర్ లో కానీ శారీ సెంటర్ లో కానీ డిజైన్ అంతా కూడా సిల్వర్ జరీ వీవింగ్ తో ఉంటుంది. ఇక్కడ శారీ బార్డర్ వచ్చేసి అయితే 7 ఇంచెస్ లో ఉంటుందండి. చాలా బాగుంది. ఎండింగ్ వరకు కూడా బార్డర్ వచ్చేస్తుంది. మనకి శారీ సెంటర్ లో చూడండి ఒక డిఫరెంట్ ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చింది. మళ్ళీ బూటీ వర్క్ కూడా వచ్చేసింది. చాలా బాగుందండి. శారీ కూడా సాఫ్ట్ గా ఉంటుంది. ఇక్కడ మనకి సాటిన్ మిక్సింగ్ కావడం వల్ల మంచి షైనింగ్ తో ఉంటుంది. సాఫ్ట్ గా కూడా ఉంటుంది. లైట్ వెయిట్ గా ఉంటుందండి శారీ అయితే. పైన కూడా మనకి ఇలా కడి బార్డర్ అయితే వచ్చేసింది. చాలా బాగుందండి శారీ అయితే. లెంత్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి సరిపోతుంది. మనకి 5.5 మీటర్స్ కంటే ఎక్కువగా వచ్చేసిందండి. శారీ అయితే చాలా పెద్దగా ఉంది. ఇందులో కూడా చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. దగ్గరగా 10 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మీరు ఏ శారీని చూసినా ఒక్కసారి అయితే క్యాటలాగ్ ని ఓపెన్ చేసి చూడండి. అందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉంటాయి. ఇక్కడ ఈ శారీకి కూడా బ్యాక్ సైడ్ అయితే జరీ వీవింగ్ ఎక్కువగా వచ్చేసిందండి. ఇలా స్ట్రెయిట్ లైన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు కొంచెం శారీ కడుతున్నప్పుడైతే కేర్ఫుల్ గా చూసుకోవాలి. బ్యాంగిల్స్ కి పట్టాదంటే మొత్తం కూడా ఇలా జరీ వీవింగ్ అంతా పైకి వచ్చేస్తుంది కదా, శారీ కూడా ముడతొచ్చినట్టుగా ఉంటుంది. కొంచెం అయితే కేరింగ్ గా చూసుకోవాలి. శారీ అయితే చాలా బాగుందండి. తక్కువ ప్రైస్ లో బెస్ట్ గా వచ్చేస్తుంది. ఎండింగ్ పార్ట్ లో మనకి ఒక
హాఫ్ మీటర్‌కి కొంచెం ఎక్కువగానైతే ఇలా ప్లెయిన్‌గా వచ్చేస్తుంది. బార్డర్ ఉంటుంది. మనకి బూటీ వర్క్ కానీ, మధ్యలో వచ్చిన ఫ్లవర్ డిజైన్ కానీ శారీకి రాదు. ఓవరాల్‌గా శారీ అయితే చాలా బావుందండి. నచ్చిన వాళ్ళు మిస్ చేసుకోకండి. ఈరోజు కలెక్షన్ అంతా కూడా బెస్ట్‌గా వచ్చేసింది. మీరు ప్రతిరోజు కూడా అప్డేట్స్‌ని చూస్తూ ఉండండి. ప్రతిరోజు మీ ముందుకి ఇలాంటి కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుంది. మీరు చేయవలసిందల్లా ఏమీ లేదండి. ఇంకా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కలెక్షన్ నచ్చిన వాళ్ళు కూడా వీడియోకి లైక్ చేశారంటే నేను ప్రతిరోజు మీ ముందుకి కొత్త కలెక్షన్‌ని తీసుకొస్తాను. చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదండి. ఇంత శ్రమపడి మీకోసం ఇంత వీడియోని తీసుకొస్తున్నప్పుడు మీరు కూడా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే ఎక్కువ కలెక్షన్ అయితే తీసుకొస్తాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మన ఛానెల్‌ని అయితే సపోర్ట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.